మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, రేపు మధ్యాహ్నం లోపు మీకు ఇదే జరగబోతుంది. ఇలా జరగక మానదు. ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. గోచర రీత్యా కుంభరాశి వారి జాతకులకు ఇలాగే జరుగుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. వీడియోని ముందుగా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే కుంభరాశి వారి జాతకులు కెరియర్ పరంగా మీకు ఊహించినటువంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా రేపటి రోజున విజయవంతమవుతాయి. కేవలం వృత్తి పరంగానే కాకుండా వ్యాపారాల్లో కూడాను ఆశించిన స్థాయిలో ఈ రోజున పురోగతిని పొందే శుభవార్తలు అయితే మీ చెవిన పడబోతూ ఉన్నాయి. ఈ రోజున అతి కీలకంగా మధ్యాహ్నం తర్వాత జరగబోయేది ఏమిటంటే గనక మీరు ఉపాధి కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే గనక ఈ సమయంలో మీకు నచ్చిన ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయంటూ జ్యోతిష పండితులు వివరణ ఇస్తున్నారు. కావున ఈ దిశగా మీ యొక్క ప్రయత్నాలు చేయండి. ఈ రోజున కష్టాన్ని అధికంగా ఉంచండి. అస్సలు కూడా నిరాశకు గురి అవ్వద్దు. మీరు సంతృప్తి లేకుండా ఉన్నారు అని వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకునే ప్రయత్నం చేయవద్దు. ఈ రోజున మాత్రం మీరు మనసు చాలా సంతోషంగా ఉంచుకోండి. చాలా వరకు కూడా చేసే పనుల్లో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. మరి ముఖ్యంగా నిరుద్యోగులకు అయితే గనక మధ్యాహ్నం తర్వాత ఈ వార్తను అందుకోవడం సాధ్యపడుతుంది. కావున మీ యొక్క ప్రయత్నాలు ఇక కొనసాగించండి. ఇక ఈ రోజున వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఆర్జిస్తారు. గతంలో కొనుగోలు చేసిన భూములకు ఈ రోజున మంచి డిమాండ్ పలికింది అనే వార్త మీకు మీ యొక్క చెవిన పడుతుంది. ఇది కూడా ఎవరైనా సరే మీకు కీలక వ్యక్తులు ఫోన్ చేసి లేదా ప్రత్యక్షంగా అయినా కూడా వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ రోజున ప్రేమ సంబంధాలు, స్నేహ బంధాలు అనుకూలంగా ఉంటాయి. వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి ఈ రోజున మీ జీవిత భాగస్వామితో చాలా వరకు కూడా కీలక సమయాన్ని గడపబోతూ ఉన్నారు. అలాగే చిన్న మనస్పర్ధలు ఇప్పటి వరకు మీ మధ్య ఉన్నప్పటికీ కూడాను వాటిని అన్నింటినీ కూడాను మీరు క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున అన్నింటా కూడాను మీరు మంచిగా ఆలోచిస్తారు. మీ యొక్క ఆలోచనలు లాభసాటిగా ఉంటాయి. ఎదుటి వారిని అర్థం చేసుకోవడంలో ఈ రోజున ఒక అడుగు ముందుకు వేస్తారని చెప్పాలి. కుటుంబంలో తత్ఫలితంగా సంతోష వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు రేపటి రోజున ఎలా ఉండబోతుందో, ఏ విధమైనటువంటి వార్తను వినబోతున్నారో, అసలు గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.